చూడండి నేను అరుణానంద దగ్గర ఇక తెల్లవారిందంటేనే మన రొటీన్ ప్రారంభం. మరి ఇక ఈరోజు ఫ్రైడే రామచిలుకలు చూడండి వెళ్ళిపోయినాయి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పెడదాం. చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. 2 వెల్లుల్లిపాయలు కూడా వేసిన ఆల్రెడీ. ఇక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని తింపితే మన చట్నీ రెడీ. ఈరోజైతే వడ చేద్దాం అనుకుంటున్నా. మరి ఇక తయారు చేద్దాం. మినప్పప్పు మిక్సీ పట్టుకున్నాం, జీలకర్ర వేసినాం. దీనిలో ఇప్పుడు రవ్వ వేద్దాం. కొద్దిగా మనకి ఎంత వడ వచ్చే ఉంటే సరిపోతుంది. ఉప్పు వేద్దాం అంతే. పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మనం ఆప్షనల్, అంటే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చట్నీ చల్లారేలోపు ఇది కలిపి పెడుతున్నా. చూడండి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా వేసిన చేద్దాం. మనం వాటర్లో చేతి పెడితే ఈజీగా జారిపోతుంది వడ. కరెక్ట్ స్లో ఫ్లేమ్లో కాలవాలి. అవి అయిన తర్వాత మళ్ళీ ఇద్దాం. ఇక్కడ పెట్టుకుందాం. ఆల్రెడీ అవుతుంది. 2వ వాయికి 3వ వాయికి నూనె వేడవుతుంది కాబట్టి తొందరగా అవుతాయి. ఫస్ట్ ఇవి కాగానే మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. కొంచెం వేడి కాగానే ఒక దిక్కు దింపాలి, మళ్ళీ తర్వాత ఇట్లా దింపాలి. చూడండి మన వడ రెడీ అయింది. ఇక చట్నీ కూడా సూపర్గా రెడీ అయింది. చట్నీ అయితే ఈరోజు కరివేపాకు తోడు చేసిన, మంచి సూపర్ టేస్ట్ ఉంది. మంచిగా కలిసిన పెట్టుకోవాలా పదిస్తా. ఇంకా 3 కనీసం మళ్ళీ పెట్టుకో. తిన్నాక అభిప్రాయం చెప్పు. ఇవి అయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తా. దారుణమైన విషయం శ్రీమద్యు అదొట్టు శ్రీమద్యు ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇక్కడ పెట్టుకునేది ఈరోజు మరి మన వంట రైస్ అయింది ఇప్పుడే. ఇక బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే తింటుండ్రు. ఇక అయినా కానీ నేను వంట చేయాల్సిందే చేస్తున్నా. ఇక ప్లేన్ టమాటా రైస్, కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసి సాజీరా స్పైసెస్ అన్నీ చేస్తున్నా. మంచిగా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వస్తే కర్రీ టేస్ట్ కమ్మగా వస్తుంది. ఇక అట్లా వేస్తున్నాయి ఈరోజు. మరి నిన్న పెళ్ళి జరిగింది కాబట్టి ఇక ఈరోజు అందరూ అలసిపోయి ఉన్నారు, పడుకొని ఉన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు అవుతుంది. నేనైతే అన్నీ వేసుకొని వచ్చేసరికి మరి మన కర్రీ ఉడుకుతుంది. చూద్దాం. టమాటా కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టుంది. అంతే, టమాటా కర్రీ, పెరుగు, చట్నీ. ఇది మరి మన పగల లంచ్.
ఈవినింగ్ మళ్ళీ నైట్లో మనం రిసెప్షన్కి అటెండ్ అయ్యేది ఉంది, అందుకని ఇప్పుడు మందమైతే కర్రీ చేసిన. స్టవ్ బంద్ చేద్దాం, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇక సాయంత్రం తమ్ముడు వాళ్ళ కూతురిది రిసెప్షన్కి వచ్చినాం. అయితే మనకు మ్యూజిక్ అలో లేదు కాబట్టి అక్కడ ఉండేటి మొత్తం పాటలు మ్యూజిక్ కాబట్టి ఇక మరి సాధ్యమైనంత వరకు కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక చూడండి అమ్మాయి అబ్బాయి స్టేజ్ మీదకి వస్తుండ్రు. ఇక్కడైతే వాళ్ళు ఏదో థంబ్నెయిల్స్ ప్రింట్ తీసుకుంటుండ్రు. ఇక సాధ్యమైనంత కొంచెమే చూపించడానికి ప్రయత్నం చేసిన. అయితే మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు అయితే ఏం షూట్ చేయలే. ఇక ఇక్కడైతే మేము అందరం ఫొటోస్ దిగుతున్నాం. ఇంకా ఇప్పుడిప్పుడే ఆల్రెడీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకసారి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇది చూపిస్తున్నాను నేను. ఇక తర్వాత ఫొటోస్ వచ్చిన ఫ్రెండ్స్ తోటి కలవడం, మళ్ళీ ఫొటోస్ దిగడం. ఆల్రెడీ వాళ్ళు పెళ్ళికి వీడియో షూట్ చేసినా కానీ మళ్ళీ మన ఫోన్లలో తీసుకోవడం ఇప్పుడు ఇక అట్లా అలవాటు అయిపోయింది అందరికీ. మొత్తానికి మంచిగా డెకరేట్ చేసిండ్రు. అందరం ఫొటోస్ దిగి ఇట్లయితే సంతోషంగా మరి రిసెప్షన్ అయితే జరిగింది. ఇక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. కొన్ని మెమొరీస్ అయితే మనకు ఉంటాయన్న ఉద్దేశంతో ఇవైతే యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇక ఈరోజైతే ఇంతే, మరి రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.